ఎవరు బెటర్గా తీయడం అంటే ఏంటంటే ప్రాపర్గా అబ్జర్వ్ అయ్యండి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రాపర్గా అబ్జర్వ్ అయ్యండి. ఎంతమంది చూసారు ఈ మూవీ? సో ఆల్మోస్ట్ అందరు ఈ మూవీ చూసే ఉంటారు, ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ అది అయిపోయింది, ఇప్పుడు డాలిజూమ్ అయిపోయింది. డాలిజూమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే ఈ షార్ట్స్, నేను చూపించే షార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ షార్ట్స్ మీరు ఇప్పుడు చెప్పండి, ఎలా తీసారో చెప్పండి. చెప్పిన తర్వాత అది మీరు తీయడానికి పాసిబుల్ అవుతుందా లేదా అది చెప్పండి. ఓకే డన్. పాసిబుల్ అవుతుందంటే వన్స్ ఎంతమంది తీయడానికి రెడీగా ఉన్నారు అండ్ దాని తర్వాత ఎవరెవరు తీయడానికి రెడీగా ఉన్నారో అది అయిపోయిన తర్వాత మీరు తీసి చూపించండి. చూపించిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, షార్ట్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉండాలి. దాని తర్వాత ఏం చేస్తారని అంటే మీరు ఎలా తీసారో మన ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఏమేమి యూజ్ చేశారు, లైక్ స్టెబిలైజర్ యూజ్ చేసాం, లేదంటే కెమెరా ఇది యూజ్ చేసాం, ఆ కెమెరాతో పాటు ఎక్స్టర్నల్ లైట్ ఇది యూజ్ చేసాం, నేచురల్ లైట్ లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ లైట్ యూజ్ చేసాం, ఆర్టిఫిషియల్ లైట్తో పాటు కలర్ ఫిల్ రావడానికి ఈ కలర్ లైట్ యూజ్ చేసాం. ఆ కలర్ లైట్ ఏంటి, స్టిక్ లైట్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టిక్ లైట్ ఉందంటే స్టిక్ లైట్లో ఏది యూజ్ చేస్తారు, స్టిక్ లైట్లో నేను LC500 యూజ్ చేశాను అని చెప్పి చెప్తారు. ఓకే, ఈ రకంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెడీ, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ప్రాపర్గా. ఓకే, షార్ట్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేయండి. చెప్పండి అది ఎలా క్రియేట్ చేయొచ్చు? లో షటర్ స్పీడ్లో. ఓకే, ఎంతమందికి ఐడియా ఉంది, ఎంతమంది పాసిబుల్ అంటే దీన్ని తీయడానికి రెడీగా ఉన్నారు? ఆల్మోస్ట్ అందరు రెడీగా ఉన్నారు కదా. సో చూద్దాం ఎవరు బెటర్గా తీస్తారు. ఎవరు బెటర్గా తీయడం అంటే ఏంటంటే ప్రాపర్గా అబ్జర్వ్ అయ్యండి. నేను మళ్ళీ చెప్తున్నాను, సబ్జెక్ట్ని కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సబ్జెక్ట్లో కొంచెం క్లారిటీ ఉంది, కొంచెం క్లారిటీ మిస్ అయింది. ఎందుకు కొంచెం క్లారిటీ మిస్ అయింది చెప్పండి. మూవ్ అయ్యాడు కాబట్టి. ఓకేనా, డన్ కదా. మరి స్టెబిలైజర్ యూజ్ చేస్తారు ఇక్కడ, ఇదంతా హ్యాండ్ హెల్డ్ షాట్. సో మీరు కూడా ఏం చేయాలి ఇప్పుడు, హ్యాండ్ హెల్డ్ తోటి చేయాలి. మరి కెమెరాలో షేక్స్ రాకుండా ఎలా పాసిబుల్ అవుతుంది? ఆల్రెడీ మన కెమెరాలో ఐబిస్తో పాటు 5 యాక్సిస్ 3 యాక్సిస్ ఇట్లాంటి స్టెబిలైజేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో రెడీయా మరి చేద్దామా?